షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అందరికీ నమస్కారం. మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం లేదు. విజయనగరం 1 టౌన్ లిమిట్స్ లో ట్యాంక్ బండ్ రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, దాంతో పాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి సందక శ్రీను, అతను దొంగలిగూడ మండలం మేవేంద్ర డిస్ట్రిక్ట్ సంబంధించిన A1 కేసులో. అతను మోటివేషన్ తో వీళ్ళు పెద్దబాయిల నుంచి ఈ 46 kg గాంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకువచ్చి ఇద్దరు కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది. ఈ సందక శ్రీను అనే అతను ఈ గాంజా హైదరాబాద్ ద్వారా ఢిల్లీకి పంపడానికి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరంకి తీసుకొచ్చి విజయనగరంలో బస్సులో లోడ్ చేయించి అది హైదరాబాద్ వరకు తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్. దీంట్లో రాంబాబు అనే అతను పెద్దబయలులో ఉన్నాడు. అతని దగ్గర నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ ఈ కాకినాడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో 46 kgs గాంజా, ఒక ఆటో, ఒక పల్సర్ మోటార్ సైకిల్. ఈ మోటార్ సైకిల్ మీద ఒకడు పైలట్ గా వచ్చాడు ముందు దారి చూపించడానికి. 5 మొబైల్ ఫోన్స్, 8,000 క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో మంచి పని చేసిన విజయనగరం ఆధ్వర్యంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ సురేంద్ర నాయుడు, ఎస్ఐ రామ్ గణేష్, హెడ్ కానిస్టేబుల్ రమణారావు, పిసి శ్రీనివాస్, పిసి సన్యాసి నాయుడు అండ్ పిసి వీరాలు, వారందరినీ సర్టిఫికేట్ ఇచ్చి అభినందిస్తున్నాం. సో ఈ కేసులో ఎవరైతే A1 ఉన్నాడో అతను ఎవరైతే మిగతా వాళ్ళని తీసుకొచ్చాడో సపోర్ట్ కోసము ఆటోలో తీసుకొచ్చాడు, అందరికీ అతను 3,000 ఒక ట్రిప్ కి ఇచ్చేదానికి ప్రలోభ పెట్టి తీసుకురావడం జరిగింది. సో ఈ ఫర్దర్ ఎవరైతే ఢిల్లీ వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే పెద్దబాయిలో గాంజా ఇచ్చాడో వారిని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమేమి సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి గాంజా వ్యాపారం చేస్తున్నారు, అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన టీం ని సర్టిఫికేట్ ఇచ్చి ఎమ్మెల్యే తీసుకున్నాం. గంజాయి మూలాలు ఒడిశాలో ఉన్నాయి. ఈ గాంజా కూడా ఒడిశా నుంచే వచ్చింది. ఒడిశా నుంచి మన స్టేట్ లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి అక్కడ నుంచి వేరే వేరే చోట్ల వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో చాలా వరకు మేజర్లీ అది అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి పోతుంది. కొంతవరకు మన డిస్ట్రిక్ట్ ద్వారా కూడా పోతాం. సో ఇది ఈ మధ్య మనం 3-4 కేసులు రీసెంట్ కొన్ని రోజుల్లోనే పట్టుకున్నాం. సో అది మనం ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కొద్దిగా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఇది పట్టుబడుతుంది. బార్డర్ ఏంటి? బార్డర్ అంటే అక్కడ హిల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ గాంజా ఎక్కడ పండిస్తున్నారు? ఇన్ఎక్సెసిబుల్ ఏరియాలో పండిస్తున్నారు. అక్కడ ఇంతవరకు ఎందుకు గాంజా పండించారు అని మనకి చాలా అవుట్ ఆఫ్ రీచ్. అక్కడ వెళ్ళడం, అక్కడ రేట్ చేయడం, అక్కడ నిఘా పెట్టడం చాలా చాలా కష్టం.
ఇప్పుడు మనకి ఒడిశా నుంచి ఎక్కడ నుంచి ఏసా డిస్ట్రిక్ట్ ద్వారా ఎలా వస్తా ఉంది, అదే ఫారెస్ట్ ఏరియా నుంచి వస్తా ఉంది. సో ఫారెస్ట్ ఏరియాలో ఇంతవరకు నక్సల్ ప్రాబ్లం ఎందుకు ఉంది అక్కడ, అది కూడా ఫారెస్ట్ ఏరియాలో, అది ఇన్ఎక్సెసిబుల్ ఏరియా కాబట్టి నక్సల్ కూడా అక్కడ షెల్టర్ తీసుకునేవారు. సో అదే సేమ్ ఫర్ గంజా. ఇక్కడ గస్తీ చేయడము, మనం ఎంతవరకు ఫారెస్ట్ లో గస్తీ చేయగలుగుతామని ఒక ప్రశ్న. ఫారెస్ట్ గురించి కాదు కానీ ఇంటర్స్టేట్ స్టేట్స్ మనకి ఉన్నాయి కదా, మన చెక్ పోస్టులు రోడ్స్ మీద ఉన్నాయి, మెయిన్ రోడ్స్ మీద ఉన్నాయి. ఫారెస్ట్ ద్వారా చాలా రకరకాల దొంగ రోడ్లు, అదర్ చిన్న చిన్న దారులు ఉంటాయి. ఇవంతా దాని ద్వారానే వస్తుంది. ఇదంతా దాని ద్వారా మోసుకొని తీసుకువస్తారు, ఒక 2 వీలర్ మీద తీసుకువస్తారు, ఒక చోట సేకరించి మళ్ళా గ్యాదర్ చేసి తయారు చేసి తీసుకువస్తారు. సో ఎప్పుడైతే రోడ్డు మీద వస్తుందో, రోడ్డు మీద మనం పట్టుకుంటున్నాం, మనం పట్టుకున్నది అదే కదా, మన చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడుతుంది. రోడ్డు మీద ఎప్పుడైతే వెహికల్ లో లోడ్ చేసి వెళ్తారో అప్పుడు పట్టుబడుతుంది. అవును, ఇప్పుడు దారులు చాలా ఉన్నాయి, మన చెక్ పోస్టులు ఉన్నాయి, అయినా వాళ్ళకి ఇంకా చాలా రకరకాల దారులు ఉన్నాయి. ప్రతి దారి మీద మనం మంచి పెట్టలేము. మనకి 5 చెక్ పోస్టులు జిల్లాలో 24 పైసలు నడుస్తున్నాయి. ఇంతకు ముందు ఒకటే చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు 5 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. అదే విధంగా 10 చోట్ల ప్రతిరోజు మనం డైనమిక్ వెంకటింగ్ కూడా చేస్తున్నాం. సో వేరే వేరే చోట్ల వేరే వేరే టైం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.